ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. భగవంతుడా కాపాడు తండ్రి. అమ్మాయి బాడీ గుర్తుపట్టలేనట్లుగా ఉబ్బిపోయిందయ్యా. ఆగండి ఆగండి. వాడు అమ్మను అనుకుని వాడిని బతికించుకునే అవకాశం నాకు ఇవ్వండి నాయనా. నా బిడ్డను కాపాడింది ఆ దేవుడు కాదు పెద్దయ్య, ఈ దేవత. పెద్దయ్య అయ్యో మమ్మీ, అయ్యో తమ్ముడు ఏం చేస్తున్నావు తమ్ముడు? రుక్మిణి రూపంలో కానీ, ప్రవర్తనలో కానీ, ప్రేమని పంచే పద్ధతిలో కానీ, ప్రేమని తీసుకునే పద్ధతిలో కానీ ఎలా పోల్చి చూసినా నాకు రుక్మిణి కనిపించట్లేదు, రూపనే కనిపిస్తుంది. నా ఆలోచనల్లో రుక్మిణి నా కూతురు కాకపోవచ్చు, కానీ నా మనసు ఎందుకో రుక్మిణియే రూప అనిపిస్తుంది. నా అంతరాత్మ కూడా రుక్మిణినే రూపలా ఫీల్ అవుతుంది. నా జీవితంలోకి ఎవరొచ్చినా నా నుంచి ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటారు, కానీ నేను రుక్మిణి కోసం ఏం చేయకపోయినా నా కోసం, నా కుటుంబం కోసం తన ఇంట్లోకి అడుగుపెట్టింది. నాకు నా కూతురు లేని లోటు తీర్చింది. అలాంటి ఈ అమ్మాయిని అవమానించి, అనుమానించి ఇంట్లోంచి గెంటేస్తే నా కూతుర్ని నేనే గెంటేసినట్టు అవుతుంది. నేను ఇలా చేస్తే పైనున్న నా కూతురు కూడా నన్ను యాక్సెప్ట్ చేయదు. నాకు సైన్స్ కన్నా నా మనస్సాక్షి ముఖ్యం. నా మనస్సాక్షి చెప్పిందే నేను చేస్తాను. అమ్మ రుక్మిణి, ఈ రోజు నుంచి నువ్వు నా కూతురు హోదాలో ఈ ఇంట్లో ఉండొచ్చు. మా అమ్మ నాతోనే ఉంటుంది.